హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. 130 కోట్ల మంది భారతీయుల ఆశలను, ఆశయాలను, కలలను సహకారం చేసుకునే విధంగా కృషి చేసే కోచ్ని వెతకాల్సిన సమయం వచ్చేసింది మిత్రమా. మనందరికీ తెలుసు, ముందరున్న T20 వరల్డ్ కప్ తర్వాత మన హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ యొక్క పదవి విరమణ అయితే జరగబోతోంది. సో అందుకోసమనే మన BCCI వాళ్ళు మే ఫస్ట్ వీక్లో అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేశారు కదా కొత్త హెడ్ కోచ్ కోసం. సో దానికి చాలామంది అప్లై చేశారు. హై ప్రొఫైల్ కలిగిన క్రికెటర్లు, కోచ్లు అయితే రేస్లో ఉన్నారు అని కొన్ని స్పెక్యులేషన్స్ అయితే నడిచాయి. బట్ ప్రజెంట్ మటుకు గట్టి వాదన, దాంతోపాటు మేజర్గా జరుగుతున్న చర్చ ఏంటి అంటే అప్కమింగ్ హెడ్ కోచ్ ఎవరో కాదు, మన గ్రేట్ గౌతమ్ గంభీర్ అని అయితే వార్తలు వినిపిస్తున్నాయి. సో మనం ఈ వీడియోలో ఏం చేయబోతున్నామంటే అందులో వాస్తవం ఎంత ఉంది, సాధ్యాసాధ్యాలు ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చూస్తే మీకు స్టార్టింగ్లో చెప్పారు కదా, మే ఫస్ట్ వీక్లో అప్లికేషన్స్ ఇన్వైట్ చేశారు. అప్పుడు జైషా గారు డైరెక్ట్గా ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారంటే, మేము ఇండియన్స్ ఫారినర్స్ అనే భేదాలు ఏం చూపించడము, మేమైతే అవన్నీ ఏం చూపించము, ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేస్తాము, ఫారినర్స్ అయినా కావచ్చు, ఇండియన్స్ అయినా కావచ్చు అని జైషా అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దాంతో అంతా ఏమనుకున్నారంటే, ఇప్పటికే మోస్ట్ సక్సెస్ఫుల్ కోచ్ వ్యవహరిస్తూ ఉన్నారు కదా స్టీఫెన్ ఫ్లెమింగ్, రిక్కీ పాంటింగ్, జస్టిన్ లాగర్, సో వాళ్ళ ముగ్గురులోనే ఎవరో ఒకరు అవుతారు అని గట్టిగా అయితే వాదనలు వినిపించాయి. దాంతోపాటు రిక్కీ పాంటింగ్ ఇంట్రెస్ట్గా లేకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారంటే, ఒకవేళ రిక్కీ పాంటింగ్ ఇండియా కోచింగ్ బాధ్యతలకి చేపడితే మేము తప్పకుండా ఇండియాకే షిఫ్ట్ అయిపోతాం, లైఫ్ లాంగ్ ఇండియాలోనే ఉండిపోతాం, మాకు ఇండియా అంతే అంత ఇష్టం అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు. ఇక జస్టిన్ లాంగర్ ఏమన్నారంటే, నేను KL రాహుల్తో కూడా డిస్కస్ చేశాను, అతను కూడా ట్రై చేయని అంటున్నాడు అని జస్టిన్ లాంగర్ చెప్పుకొచ్చాడు. బట్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మటుకు కాస్త ఎందుకన్నా సైలెంట్గా ఉన్నాడు. సో ఇలా ముగ్గురు 3 విధాలుగా కోచ్ అయ్యే అవకాశం ఉందని చాలామంది అయితే డిస్కషన్స్ చేశారు. బట్ దాని తర్వాత అదే జైషాని ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడంటే, మేము ఫస్ట్ ప్రయారిటీ ఇండియన్ కోచెస్కి ఇస్తాము, ఎందుకంటే బాగా ఆలోచించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే, ఫారిన్ కోచెస్కి మన ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్ పైన అంత అవేర్నెస్ ఉండదు. సో అందుకనే ఇండియన్ కోచెస్ అయితేనే బాగుంటుంది, ఎందుకంటే మన డొమెస్టిక్ క్రికెట్ని దగ్గరగా చూసింటారు కాబట్టి మంచి ప్లేయర్స్ని వెలికి తీస్తారు అని జైషా అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో అప్పటి నుంచి ఊపందుకుంది ఈ న్యూస్ అయితే గౌతమ్ గంభీరే నెక్స్ట్ కోచ్ అని. దానిని స్ట్రెంగ్తెన్ చేస్తూ మొన్న IPL ఫైనల్ తర్వాత గ్రౌండ్లోనే జైషా అండ్ రోజర్ బిన్నీ కలిసి గౌతమ్ గంభీర్తో దాదాపు ½ అన్ అవర్ ఏమో డిస్కషన్స్ జరిపారు. సో జస్ట్ ఒకవేళ నువ్వు కప్పు గెలిపించావు, కంగ్రాచులేషన్స్ అని చెప్పాకైతే అంతసేపు డిస్కషన్స్ అవసరం లేదు, జస్ట్ 15 minutesలో కంప్లీట్ చేసేవాళ్ళు. బట్ ఆ రోజు మటుకు చాలాసేపు గౌతమ్ గంభీర్తో వాళ్ళు మాట్లాడినట్లు విజువల్స్ అయితే వైరల్ అయ్యాయి. దాంతోపాటు రీసెంట్గా హై ప్రొఫైల్ కలిగిన ఒక కామెంటేటర్ BCCI విషయాలు అన్నింటిలోనూ పాల్గొంటూ ఉంటారు. ఆ కామెంటేటర్ కూడా ఏమన్నారంటే, నేమైతే డిస్క్లోజ్ చేయలేదు కానీ అతను ఏమని చెప్పారంటే, తప్పకుండా నెక్స్ట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీరే, డీల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, జస్ట్ అఫీషియల్ వర్క్స్ మాత్రమే కంప్లీట్ చేయాలి అని ఆ కామెంటేటర్ చెప్పాడు. దాంతోపాటు 10 franchises ఒక ఫ్రాంచైజీ ఓనర్ కూడా దీన్ని అయితే డిక్లేర్ చేశారంట. నెక్స్ట్ హెడ్ కోచ్ వచ్చేసి గౌతమ్ గంభీరే. నాకు తెలిసి దీనికోసం ఇంటర్వ్యూ కూడా అవసరం లేదు. మన ఇండియా మేనేజ్మెంట్ అంతా తీవ్రంగా చర్చలు అయితే జరిపి దాని యొక్క ఫలితాన్ని కూడా పొందేశారు. తప్పకుండా గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అవుతారు అని అతను చెప్పుకొచ్చాడు. సో మన వాళ్ళు మేజర్గా గౌతమ్ గంభీర్ని కన్విన్స్ చేస్తున్న స్లోగన్ ఏంటి అంటే, దేశం కోసం చెయ్యి అని ఒక స్లోగన్ పెట్టుకొని మన వాళ్ళు అయితే అతనితో చర్చలు చేస్తున్నట్లయితే వార్తలు వచ్చాయి. అండ్ అవి కన్ఫర్మ్ కూడా అయిపోయాయి. జస్ట్ ఫార్మాలిటీకి ఒక ఇంటర్వ్యూ పెడతారు. ఆ ఇంటర్వ్యూ తర్వాత మన హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ని నియమించబోతున్నారు. ఇదైతే ఆల్మోస్ట్ 100కి 99.99% గ్యారంటీయే. ఇక గౌతమ్ గంభీర్ని హెడ్ కోచ్గా చేస్తే వచ్చే సమస్యలు రెండు. బట్ అవంత మేజర్ కాదు. బట్ సమస్యలు ఏంటంటే, ఫస్ట్ సమస్య ఏంటి అంటే, ఎవరికైతే యంగ్ ఫ్యామిలీ ఉంటుందో వాళ్ళకి ఫ్యామిలీతో గడపాల్సిన టైం ఎక్కువ అవసరం అవుతుంది. సో దానివల్ల బ్రేక్స్ ఎక్కువ కావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ్ గంభీర్ మన IPLలో జరిగినవి చూస్తే 2 months గ్యాప్లోనే 5 పర్సనల్ బ్రేక్స్ తీసుకున్నాడు. సో ఒక నేషనల్ టీంకి కోచింగ్ బాధ్యతలు చేపట్టినప్పుడు 10 months టీంతోనే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు ఫ్యామిలీని మేనేజ్ చేసుకోవడం కాస్త కష్టం. అటువైపు నుంచి కాస్త ప్రాబ్లమ్స్ అయితే తలెత్తే అవకాశం ఉంటుంది. ఇక ఇంకొక బిగ్ ప్రాబ్లం ఏంటి అంటే, మన ఫ్యాన్స్ అంతా ఏమనుకుంటున్నారంటే, విరాట్ కోహ్లీకి గౌతమ్ గంభీర్కి చాలా గొడవలు ఉన్నాయి కదా, సో దాన్ని ఎలా కవర్ చేసుకుంటారు అంటే, నేను చెప్పే ఆన్సర్ ఒకటే, అవన్నీ ఏదో జస్ట్ ప్రొఫెషనల్గా ఉన్న గొడవలు మాత్రమే. బట్ ఇండియన్ టీంకి వచ్చేపాటికి అంత డిఫరెంట్గా ఉంటుంది. దాంతోపాటు మీ అందరికీ కూడా తెలుసు, కోహ్లీ అండ్ గౌతమ్ గంభీర్ ఎలాంటి ఫ్రెండ్సో ఇంతకుముందు తెలిసిందే కదా. ఒకసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింటే దాన్ని డైరెక్ట్ కోహ్లీకి ఇచ్చేశాడు. సో ఇలా చాలా మూమెంట్స్ ఉన్నాయి వాళ్ళ మధ్య. జస్ట్ ఒక 2 మూమెంట్స్ తీసుకుని వాళ్ళని శత్రువులని అయితే డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. సో అందుకనే ఇవి 2 పెద్ద సమస్యలు కాదు. ఇక ఫైనల్గా గంభీరే మన హెడ్ కోచ్ అని చెప్పడానికి ఇంకొక లాజిక్ ఏంటి అంటే, 2012-14లో KKR వాళ్ళు అయితే కప్పు గెలిచారు. అప్పుడు వాళ్ళు హెడ్ కోచ్గా ఉన్నది వచ్చేసి ట్రావిస్ బెయిలీ. సో ఆ 2 సీజన్లు కప్పు కొట్టిస్తానే నెక్స్ట్ వెంటనే ఇంగ్లాండ్కి హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. దాని తర్వాత 2021లో
కేకేఆర్ రన్నర్అప్గా నిలిచినప్పుడు అప్పుడు వాళ్ళకి హెడ్ కోచ్ వచ్చేసి బ్రెండన్ మెక్లమ్. సో అదే బ్రెండన్ మెక్లమే ఫ్యూ మంత్స్ గ్యాప్లోనే ఇంగ్లాండ్ టీంకి హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టాడు. ఇప్పుడు నెక్స్ట్ టర్న్ ఎవరిది అంటే మన గౌతమ్ గంభీర్ది. సేమ్ సినారీనే 2024లో కేకేఆర్ అయితే ఫైనల్లో కప్పు గెలిచింది. ఇప్పుడు మెంటార్ రోల్ చేసింది గౌతమ్ గంభీరే. సో ఫస్ట్ 2 చూశాక ఇక 3వది కూడా గ్యారంటీ జరుగుతుంది అని మీరైతే నమ్మచ్చు. సో ఇది ఈ వీడియో అయితే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.